నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్ అండ్ హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'పుష్ప పార్ట్ 2'. ఓకే. మొత్తం రివ్యూ చెప్పను గానీ, నాకేమనిపించిందో చెప్తా. సో, ఫస్ట్ హాఫ్ వాస్ ఓకే. హీరో ఎంట్రీ బావుండే అండ్ మ్యూజిక్ బావుంది. బీజీఎం అయితే దాని గురించి మాట్లాడుకోవడం అవసరమే లేదు. బీజీఎం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. మ్యూజిక్ గూడా నెక్స్ట్ లెవెల్. పీక్ డీఎస్‌పీ, పీక్ సుకుమార్, పీక్ అల్లు అర్జున్. అండ్ ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం లాగ్ అని అనిపించింది. అంటే నాకనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ ఇంటర్వెల్ అయితే పర్ఫెక్ట్. అది చాలా కరెక్ట్‌గా అనిపించింది. చాలా పర్ఫెక్ట్‌గా ఇంటర్వెల్ బ్లాక్ సెట్ చేసిండ్రు. అండ్ సెకండ్ హాఫ్ ఉంది భయ్యా! అసలు గంగమ్మ తల్లి జాతర ఫైట్ తర్వాత మొత్తం సెకండ్ హాఫ్ అయితే ఇట్లా నాకు మైండ్‌లో ఒక ట్రాన్స్ లాగా ఉండేదనమాట సెకండ్ హాఫ్ అయితే. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ సెకండ్ హాఫ్. అండ్ నాకు ఈ మూవీ‌ల సినిమా అంతా పక్కన పెడితే, ఈ మూవీ‌లో నాకు ఒకటి 2 డిసప్పాయింట్‌మెంట్ చేసింది. ఒకటేంటంటే 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టర్ ఇంకొంచెం రాసుకుంటే బావుండేదనిపించింది. అండ్ ఇంకోటి 'చూసేకి' సాంగ్ నచ్చింది. బట్ ఆ సాంగ్ వచ్చిన విధానం కొంచెం డిసప్పాయింట్‌మెంట్ చేసిందనమాట. అంటే నేను 'చూసేకి' సాంగ్ ఇదేమంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే యూట్యూబ్‌లో ఆ మేకింగ్ వీడియో చూసి నేను వేరేలాగా షూట్ చేస్తారేమో అనుకున్నా గానీ, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయిందనమాట. అంటే నా ఫీలింగ్ నేను చెప్తున్నా. సో, ఓవరాల్‌గా 'పుష్ప' చూడొచ్చా థియేటర్‌లా అంటే ఈ రివ్యూలు, ఈ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మీమ్ రివ్యూస్ చూస్తే మీరు పిచ్చోళ్ళైతారు. అర్జెంట్‌గా టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోండి. లేదు టికెట్ ప్రైసెస్ హై ఉన్నాయంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇప్పుడొచ్చే ఫ్రైడే, వచ్చే సాటర్డే లోపల టికెట్ ప్రైసెస్ తగ్గిపోతాయి. అంటే 350 ఉన్న టికెట్ 300, 250కి వచ్చేస్తాయి. సో, అట్‌లీస్ట్ ఈ కమింగ్ ఫ్రైడే, సాటర్డే అయినా వెళ్లి చూడండి. లేదు ఎవడు పోతాడు థియేటర్‌లో నాకంత ఓపిక లేదు నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే, మీరు మీ ఇంట్లో అట్‌లీస్ట్ ఒక 2 స్పీకర్ బాక్స్‌లన్నా పెట్టుకొని చూడాలి. ఎందుకంటే అది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మూవీ కాబట్టి మీరు అట్‌లీస్ట్ ఒక హోమ్ థియేటర్ అన్నా చూడాలి. లేకపోతే ఒక 3, 4 స్పీకర్లు పెట్టుకొనన్నా చూడాలి. ఆ ఎఫెక్ట్ కోసమన్నా. సో, ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది. మీరు ఎళ్లి చూసి నాకు చెప్పండి మీకేమనిపించిందో. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ పాడ్‌కాస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. మన పాడ్‌కాస్ట్ 24 కంట్రీస్‌లో స్ట్రీమ్ అయితుంది అని ముందనే తెలిసింది. సో, థాంక్ యూ అందరికి. సో, ఆ 24 కంట్రీస్‌లో ఇండియా టాప్ కంట్రీ ఆబ్వియస్‌లీ. సో, అది పక్కన పెడితే అనలిటిక్స్ ఉంటాయి గదా! లైక్ 18-20 ఇయర్స్ లైక్ ఈ టీనేజ్ ఇంకా ఎర్లీ 20స్ ఉన్నవాళ్ళు మన పాడ్‌కాస్ట్ ఎక్కువ వింటుండ్రు అని తెలిసింది. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ అబ్బాయిలే వింటున్నారని తెలిసింది. సో, అమ్మాయిలకు కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా వినమనండి. అండ్ ఏమంటారు దాన్ని? మీకు ఎలాంటి కంటెంట్ గావాలి? మీకు ఓన్లీ తెలుగులో కావాలా? వేరే లాంగ్వేజ్‌లో కావాలా? అని చెప్పండి. సో, దాన్ని బట్టి నేను ఇంకా డెవలప్ కావడానికి చేస్తా. అండ్ ఐ కాంట్ ప్రామిస్ యూ దట్ నేను రెగ్యులర్‌గా పాడ్‌కాస్ట్ చేస్తానని నేను ప్రామిస్ చేయలేను గానీ, ఐ విల్ గివ్ యూ ది బెస్ట్ కంటెంట్. అంటే కొంచెం అప్పుడప్పుడు క్వాలిటీ వైస్‌గా అప్పుడప్పుడు అటు ఇటు కావచ్చేమో గానీ, ఐ విల్ ట్రై టు గివ్ ది బెస్ట్ కంటెంట్. అండ్ నేను వేరే లాంగ్వేజెస్ కూడా అనుకుంటున్నా చేయాలని. అది వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తా. లేకపోతే ఓన్లీ తెలుగులోనే చేస్తా. సో, అంటిల్ దెన్ దిస్ ఇస్ సాత్విక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్. థాంక్ యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బై.